ప్రపంచంలో టెక్నాలజీ మారుతున్న కొద్దీ విమానయాన రంగంలో కూడా విశేషమైన మార్పులు, సౌకర్యాలు, వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహకు కూడా అందని అద్భుతాలకు ఆకాశం ఒక వేదికగా మారింది. తాజాగా స్వీడన్ కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ హార్ట్ ఏరోస్పేస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ప్రపంచపు అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం X1 సక్సెస్ఫుల్ గా ఆకాశంలో ఎగిరింది. మన పర్యావరణ హితమైన ప్రయాణం దిశగా ఇదొక అద్భుతం సృష్టించింది. న్యూయార్క్ లోని ఫ్లాట్బర్గ్ విమానాశ్రయం వేదికగా దీని పరీక్షా యాత్ర నిర్వహించారు. ఈ విమానం ఆకాశంలో సుమారు దాదాపు అరగంట ప్రయాణించి తన విజయం చాటుకుంది. 130 కిలోమీటర్ల ప్రయాణానికి గాను తమ విమానానికి అయిన ఖర్చు కేవలం $694 మాత్రమేనని సదరు సంస్థ ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ విమానాలు వస్తాయని, అప్పుడు కారు చౌకగా సామాన్యులు సైతం విమానం ఎక్కొచ్చని ఆ సంస్థ చెబుతోంది. ఇక్కడి స్థితి చూస్తే భారత్తో పాటు దక్షిణాసియాలో విద్యుత్ సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టడంపై ఇరు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేయనున్నాయి. 2029-30 నాటికి కొనుగోలు లేదా లీజు పద్ధతిలో నోమి ఏరోస్పేస్ నుంచి 10 విద్యుత్ సీప్లేన్లను స్కై హోప్ సంస్థ కొనుగోలు చేయొచ్చు. పనితీరు ఆధారంగా ఆ తర్వాత మరో 5 విమానాలను తీసుకునే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం 40 విమానాలు సమకూర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 20-25% విద్యుత్ హైబ్రిడ్ సీప్లేన్లు ఉండనున్నాయి. ఇప్పటి వరకు మనం ఎగిరే ఎలక్ట్రిక్ కార్ల గురించి చెప్పుకున్నాం. ఇది మరో రకం, చాలా ఈజీగా చిన్నగా ఉంది. భారతీయ యువకుడే దీన్ని తయారు చేశాడు. ఇది గాలిలో ఎగురుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రోటోటైప్ సక్సెస్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడి ఒక గ్రామానికి చెందిన యువ ఇన్నోవేటర్ రవి టమ్టా తన స్టార్టప్ హాపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్ ని విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ ని ఆగస్టు 7న పూర్తి చేసి చర్చనీయాంశమైంది. ఈ వాహనం పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ తో నడుస్తుంది. జీరో టెయిల్ పైప్ ఎమిషన్స్ తో పర్యావరణ అనుకూలంగా ఉంటుంది అని ఇండియా టుడే ఆపై ఎకనామిక్ టైమ్స్ రిపోర్టులు తెలిపాయి. రవి టామ్డా డ్రోన్ టెక్నాలజీని మార్పు చేసి అప్గ్రేడ్ చేసి ఈ ప్రోటోటైప్ ను తయారు చేశారు. ఇది ఒక వ్యక్తిని మోసుకెళ్లగల సింగిల్ సీటర్ వెహికల్. రవి టామ్డా దీన్ని సంవత్సరాల పరిశోధన, ప్రయోగాలు, కష్టాల ఫలితం అని చెప్పారు. ఇది భారతదేశంలో పర్సనల్ స్కై మొబిలిటీ వైపు మొదటి ముఖ్యమైన మైలురాయి అని వివరించారు. ఈ ఫ్లయింగ్ వెహికల్ పూర్తిగా ఎలక్ట్రిక్ కాబట్టి పెట్రోల్, డీజిల్ లేదా ఏవియేషన్ ఫ్యూయల్ అవసరం లేదు. ఇతర ప్రయోగాత్మక వాహనాలు ఎథనాల్ ఉపయోగించే అవకాశం ఉన్నా ఇది కాలుష్య రహితం అని రిపోర్టులు చెబుతున్నాయి.